200 లీటర్ గోమూత్రం ఉంటుంది. ఇంకా లోపల ఉంటుంది. రెండు 200 లీటర్ల గోమూత్రం. ఇది పురుగు మందు లెక్క పనిచేస్తుంది. ఇది ఆవు పిల్లది. ఆవు ఈనప్పుడు దాన్ని మాయి ఆవు ఈనిన తర్వాత మాయ వస్తుంది కదా, అది 3 నెలలు ఈ దీంట్లో వేసి పెట్టేస్తే కరిగిపోతుంది మొత్తం. ఈ ఫెస్ట్ లెక్క పురుగు మందు లెక్క పనిచేస్తుంది. ఇది ఒక రకం కషాయం. ఎండబుడ్డి అరటి గిల్లలు అవుతున్నాయా? అట్టి గిల్లలు చాలా కాలే, ఇంకా అడగాలి. చాలా ఇంకొకటి తీసుకుపో. గింజలు ఉన్నదే కదా అది, స్వీట్ బాగా స్వీట్ ఉంటుంది. దేశీ సీడ్లెస్ వస్తాయి కదా కొన్ని, సీడ్లెస్ ఆ గింజ ఉన్నదా? లేదు కొత్త రకమే. ఇది దేశీ కదా, దేశీదే కదా. దేశీ. ఒక్క నిమిషం నేను అలాగ చెప్పేస్తాం. రైట్. తెల్ల జిల్లెడ ఇది నేలవేమో దగ్గు దానికి దీనికి అన్నింటి పనిచేస్తుంది. ఇదైతే మన మునుగా మునుగా ఇది ఆవాలు. ఇది మన గాజర్ క్యారెట్ వేసిరా? క్యారెట్. ఏ క్యారెట్ ఇది? రెడ్ క్యారెటా లేకుంటే బ్లాకా? రెడ్. ఇది హనుమాన్ సింధూరం. ఇది చిక్కుడు సింధూరం, చిక్కుడు. అది పన్నాస్ అంటే దొడ్డుకాయలు కావా, కట్టెకాయ అయితే ముద్దుకు కావా కర్ణాటకలో. పన్నాసు అంటే అర్థంగా చూడలేను ఇప్పటిదాకా. అది చూసుంటారు, లోపల పీసులు చిన్న చిన్న వేస్తాయి. పన్నాస్ మొద్దుకైతే పనసకాయనా? పనస. జాక్ ఫ్రూట్ అంటారు. ఏం జాక్ ఫ్రూట్ అంటే నాకు తెలియదు కానీ పనస పండు. ఇది అవకాడో. వేసుకో, నేను చెప్పులు వేసుకుని రానా అన్న? అవకాడో. ఇది అవకాడో కూడా పెట్టిరా? అవకాడో ఈసారి ఇచ్చిన కొన్ని. అది దొడ్డు నిమ్మ. దొడ్డు నిమ్మ అంటే సూది నిమ్మనా? సూది నిమ్మ కాదు, సూది నిమ్మ డెవలప్ చేస్తున్నా. నిమ్మల్ని కొంచెం దొడ్డు వస్తుంది. వంకాయ కూడా వచ్చేసినాయి కదా, కానీ పూత ఉన్నది. పూతున్నది కొంచెం. వంకాయలు ఇవి ఏం వంకాయలన్నా? ఇవి మన దేశీకాయకి. దేశీదేనా అంటే పొడువుదా లేకుంటే? పొడుగు కాదు, గోండ్రంగా రౌండ్దా, ముల్ల వంకాయనా? ఇది లక్ష్మణ్ ఫల. రైట్. యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది అది. లక్ష్మణ్ పల్లి. ఇది ఒక 2 చెట్లు పెట్టే. అది లక్ష్మణ్ పల్లి, ఇది లక్ష్మణ్ పల్లి. దైవ దర్శనంగా ఇది ఉసిరి, మళ్ళా ఔదంబర్ వృక్షం అంటారా? మళ్ళీ అది జంబి. ఇవన్నీ అవును, దేవ వృక్షాలు. ఈ మామిడిలో ఒక 3 రకాలు పెట్టినాయి. ఈ మధ్యలో లీడ కూడా మిర్చి వేసారు కదా. ఇంకా దీన్ని డెవలప్ చేయలే, ఇంకా చాలా అయింది. ఇది మొత్తం కట్టెలు వారిసి పందిరేస్తే మనకేం కొనే అవసరం ఉండదు ఇక. ఈ లక్ష్మణ్ పల్లి పెట్టినాం కదా, ఎండిపోయింది. ఏం ప్రాబ్లం ఇంకా మొత్తం ఇదిగాలే పగులుతుంది, ఇగురు పగులుతుంది. టమాటా కరెక్ట్ వెళ్ళలే మొత్తం అది. అది కొద్దిగా ఎండ ఉంటే ఎర్రగా అవుతుంది, అట్లనే కాస్త ఉంటే తెంపుకున్నా ఇంటికి పుడుతుంది. బనానా ఇవేం వెరైటీ వేసిరన్నా? ఇది దేశీ వెరైటీ. 5 రకాల వెరైటీ ఉన్నది ఇలా. ఇవి మన కేరళ మన వాళ్ళు తెచ్చిర్రు వాళ్ళయా లేకుంటే? లే మన ఈయన సార్ దగ్గరికి వెళ్ళి తెచ్చిన. గంగాధర్ సార్.
5 రకాల వెరైటీ తెచ్చిన సాధాకి వచ్చినాయి అంటే చిన్న వెరైటీలే ఉంటాయి అవి. చిన్నవి ఉంటాయి, వెరైటీ చిన్నవి ఉంటాయి దేశీ వెరైటీ. దేశీ అదే వెరైటీ దేశీయే హైట్ పెరిగిందంటే దేశీ అంతెత్తు పెరగదు. ఇది ఇంటి కొరకు పాలకూర అవి ఇంకా డెవలప్ చేయాలి. ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇది కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకి పనిచేస్తుంది. ఏది ఈ తీగ తిప్ప తీగ అంటారా? తిప్ప తీగ కాదు, ఇది కాల్షియం తీగ, కాల్షియం అంటారు దాన్ని, అందత్కుల తీగ అంటారు. జాయింట్స్ ఏమైనా ఉంటాయి బొక్క ఇరిగితే పనిచేస్తాయి. అన్ని మెడిసిన్ అన్నీ ఉంటాయి, అన్ని పని చేసేది. ఇది కూడా బస్ పని చేస్తుంది. తెలిసిన వాళ్ళకి అన్ని పని చేస్తుంది. ఏది దూగుర అంటే ఒక రకం తీగ జాతి. అదేం చేస్తుంది పని? ఇది వేడిని తక్కువ చేస్తుంది. ఇప్పుడు మనం దంచిన వితిన్ సెకండ్లో గడ్డ అయిపోతుంది వెంటనే తాగేటప్పుడు. తెంపుకుంటారా టమాటాలా? దాదాపు పప్పడికాయ హైట్ ఉన్నది కదా, 1 ఫీట్ 1 ఫీట్ కన్నా ఎక్కువ ఉన్నది. ఇంకా దేశీ పప్పాయ, దేశీ రకం హైబ్రిడ్ వెరైటీ. ఇది అంతా జౌకు పడుతుండే. దీన్ని 1 ఫీటు 2 ఫీట్లు హైట్ లేపినాం. ఇందులో ఏం లేదంటే ఒక 4 లక్షల మట్టి కొట్టినాం. ఎన్ని ట్రాక్టర్లు కొట్టింది? 1500 ట్రాక్టర్లు కొట్టినాం. 1500 ట్రాక్టర్లు మట్టి కొట్టి, అంటే మొత్తం చెరువు మట్టి. చెరువు మట్టి, ఇదే చెరువు. ఇంకా దగ్గర ఉంటుంటే తక్కువ రేటు పడుతుంది. పక్కకే చెరువు. ఆడికి తెచ్చుడు 300 అట్లా చిల్లర ఒక్కొక్క ట్రాక్టర్. అట్లా ఒక 2,000 కొట్టినాం. ఇంకా అటు ఒక మిర్చి పెట్టింది, అట్లా ఒక 1,500 కొట్టినాం. ఈ జొన్న వెరైటీ ముందు పత్తి తీసినాం, ఇప్పుడు జొన్న వేసినాం. ఇంకా అది గోధుమ. మంచి ఇంత కంచి పొడుగు ఉంటుంది. ఇది దీనికి ఏమంటారు, మన ఇది శర్బతి వెరైటీ. శర్బతి వెరైటీ గోధుమ. శర్బత్ కిందకి వస్తుంది. అయితే ఇంకొక 15 రోజులు అయితే పున్నం తర్వాత కటింగ్ వచ్చేస్తుంది. దాదాపు అంతా ఎండిపోయింది కదా? ఎండిపోయినట్టు. మిర్చి అక్కడ సేలం వెరైటీ పసుపు. సేలం వెరైటీ తోట మిర్చి. ఇలా లోపల పసుపులనే మనం మిర్చి ఇంట్లో కొంచెం ఇంటర్ క్రాప్ తీసుకున్నాం కదా, కొంచెం తొగరి, అది తొగర్లు, పసుపు, మిర్చి. ఇంకా మళ్ళీ మిర్చి సపరేట్ ప్లాంట్ ఉన్నది. ఇంకోటి మిర్చి సపరేట్ ఉన్నది వేరే. మళ్ళీ దీంట్లోనే ఇంకా నల్ల పసుపు ఉన్నది. పూజల దగ్గర పెట్టేదానికి కరకమీన ఎక్కువగా ఉంటుంది. అవునవును. నల్ల పసుపు అంటే కొంచెం బ్లూ కలర్లో వస్తుంది. బ్లూ కలర్, అదే నల్ల పసుపు. ఇది ఔదంబర్ దత్తాత్రేయ. ఇది NWDC. మా ఇటు దాకా కుంట వస్తుంది. కారం ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఇదే మిర్చి వెళ్ళిపోయింది. కుప్పు వేసేయాలి అంతే. నీకు కలగలైతే షార్ప్ వన్ అటు తీద్దాం. మిర్చి కొద్దిగా నీళ్ళు బరబర్, కొద్దిగా లోపల మంచిగా.
నూనె లెక్క వాడిని మీ దగ్గరికి వెళ్ళి ఏం లేదంటే 10-15 లీటర్ల నూనె మీ దగ్గరికి వెళ్ళి తెస్తున్నాను. ఇప్పుడు నువ్వు నూనెలు ఏమేమి నూనెలు వేసారు? కొబ్బరి ఒకటి, కొబ్బరి, కుసుమ, పల్లి, మళ్ళా ఆముదము, ఆవాల నూనె, మళ్ళా కరంజా. కరంజా అంటే అర్థమవుతుంది. కరంజా ఒకటి, 6-7 రకాల నూనెలు 200 లీటర్లకు 1 లీటర్ డోస్. అది నీళ్ళలో కలాలంటే కలదు అది, దాంట్లో ఎగ్స్ కలపాలి, గుడ్డు కలపాలి, లేకుంటే మట్టి, కోడిగుడ్డు లేదా మట్టి మట్టి మిక్స్ చేసి ఒక గుల్లెడు మట్టి తీసుకొని ఆ నూనె నల్ల పోసేసి మంచిగా ఇది చేసేసి ఆ డ్రమ్లో పోసేయాలి. లేకపోతే గుడ్లే ఇక 6-7 గుడ్లు కలపాలి లీటర్ ఒక బకెట్లో పోసేసి కలిపేసి రేపు 2-3 రోజులలో స్ప్రే చేయాలి ఇక దీనికి. ఓకే ఓకే. దాంతో ఏం బెనిఫిట్ అవుతుంది? గ్రోత్ వచ్చేస్తుంది. గ్రోత్ ఇంకో ఆముదంతో పురుగుది అటాక్ అవుతుంది. ఆ సెంటుకు మన రాదుగా పురుగు తక్కువ వస్తుంది. మళ్ళీ అది సోలార్ టాప్ అటు చూపెట్టది. సోలార్ టాప్ దాంతో పురుగు కంట్రోల్ అవుతుంది. సోలార్ టాప్ ఇది ఎకరాకు 2-3 కూడా ఉండాలి. ఇట్లా తల్లి పురుగులు వచ్చి పడతాయి వాటర్లో. ఇప్పుడు ఇది సోలార్ టాప్. దీంట్లో వాటర్ పోసి పెట్టాలి రాత్రికి. 1 లీటర్ 2 లీటర్ వాటర్ పోసి ఇలా పెట్టామనుకో, ఈ లైట్ 6 గంటల నుంచి 9 గంటల దాకా ఉంటుంది. మనకు క్రీడు చేసే పురుగులన్నీ 6 నుంచి 9-10 గంటల దాకా తిరుగుతాయి. మళ్ళీ ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయిపోతుంది. ఈ వాటర్లో వచ్చి పడతాయి. అది ఇలా కొంచెం ఆంధ్రప్రదేశ్ ఎస్టిమేట్ అంటుకుంటే రెక్కల పురుగు, తల్లి పురుగు అనేది ఇది ఫెస్టైజ్కు కొంచెం ఇది అవుతుంది. ఒక 8 రోజులు ఒక దగ్గర పెట్టి మళ్ళీ 8 రోజులు ఇంకా తోట అంతా చేంజ్ చేసుకున్నాను అక్కడ. ఓకే.